నేను 10th క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు. చాలా సంతోషం బాబు. సరిపోదు బాబు గారు, సరిపోదు. ఈ ఎక్స్ప్రెషన్ చాలదు, సీను పండదు. గుండెపోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి. 10th పాస్ అయితే అంత అవసరం అంటావా? అవసరమే బాబు. చాలా సంతోషం బాబు. ఇప్పుడు భావన వ్యక్తి కట్టింది బాబు గారు. నాన్నగారు, ఇంత చిన్న వయసులో నేను 10th క్లాస్ పాస్ అయినందుకు. ఇది చిన్న వయసా? అందుకే కదా బాబా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించారు. 10th పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా? మరి అమెరికా ప్రెసిడెంట్ అమెరికా రమ్మని ఉత్తరం రాసి నా తెలివితేటలను గుర్తించి మన ఊరికి కలెక్టర్ని చేశారు. 10th పాస్ అయితే కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేసారా? విధి బలీయమైంది బాబు గారు, విధి బలీయమైంది. ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. బాబు దిష్టి తీస్తాన్రా. బాబు ఏమిటి అపసకను? అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు అత్తయ్య, గాలి కారిపోయింది అంతే. మెడబెట్టి బయటికి గెంటితే మళ్ళీ ఎందుకు వచ్చావు? మెళ్ళో తాళుందిగా, ఆ హక్కుతో వచ్చాను. అది కట్టిన వాడి మాట మీద గౌరవం లేదు కానీ హక్కు ఉందట, హక్కు. గౌరవం ఉండబట్టే తిరిగి వచ్చాను. అంటే నాకు విడాకులు ఇచ్చేస్తావా? ఇస్తాను. యాహూ! అయితే ఒక కండిషన్. 100 కోట్ల కోసం నిన్నే వదులుకుంటా రెడీ అయిపోయాను. కండిషన్ లెక్క ఏంటది? నాకు పెళ్ళి ఒక ముందు మా అమ్మ నాన్న నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టాలని తెగ ఆరాట పడిపోయేవారు. పెళ్ళయ్యాక నన్ను మీకు అప్పగిస్తూ, అమ్మా ఇక మీదట తల్లైనా తండ్రైనా స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా అంతా నీ భర్తే అన్నా. అవును. మీరు నాకు విడాకులు ఇవ్వడం అంటే భర్త పోస్ట్ నుంచి తప్పుకుంటున్నారనే కదా? అంతేగా మరి. కానీ ఇక తల్లి తండ్రి మిత్రుడు శ్రేయోభిలాషి పోస్టులు మాత్రం మిగిలిపోయాయి. అరే చిత్రంగా మాట్లాడుతున్నావే, చెప్పు చెప్పు, నాకు నచ్చింది. భర్త పోస్ట్ నుంచి తప్పుకున్న మీరు తండ్రి పోస్టుకు వస్తున్నారు కాబట్టి నన్ను ఐ చేతిలో పెట్టండి. అయ్య బాబోయ్, ఏంటి? అవునండి, మీరేమో ఎంచక్కా పెళ్లి చేసుకుని కొత్త భార్యతో కులుకుతూ ఉంటారు. నేను మాత్రం ఒంటరిగా ఎందుకు ఉండాలి? నాకు కూడా ఒక మంచి సంబంధం చూసి నన్ను ఒక అయ్య చేతిలో పెట్టండి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా నీకు? భారత స్త్రీ మాట్లాడే మాటలా? భారత స్త్రీ భర్త అడుగుజాడల్లో నడుస్తుందండి. మీరు వేరే పెళ్లి చేసుకుంటారు గనక నాకు ఇంకో పెళ్లి చేయమంటున్నాను. పిచ్చి పిచ్చిగా వాక్కో. అందుకే ఆడదా మాట అనేదాకా తెచ్చుకోకూడదు. మీకు విడాకులే కావాలనుకుంటే నన్ను ఐ చేతిలో పెట్టండి. రవి, రవి, గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అతనికి ఇంకా పెళ్లి కాలేదేమో, నన్ను పెళ్లి చేసుకుంటారో అడిగి చూడండి. ఏంటో ఎలా అరిచావు? అదేం లేదండి, అప్పుడప్పుడు మా వారికి తిక్కొస్తూ ఉంటుంది. ఆఫీస్ లో కూడా ఇంతేనమ్మా. మీకు పెళ్ళయిందండి? ఇంకా కాలేదు. అయితే మీతో నాకు కొంచెం పని ఉందండి. ఏంటమ్మా అది? ఏమి లేదు, వాళ్ళ ఏదో సంబంధం ఉందట అందుకు. మంచి సంబంధం అయితే చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. రవి, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా. మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి, 2 నిమిషాలు వచ్చేస్తా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. అంటే ఇలా ఉండాలి. ఏంటి అలా రెచ్చిపోతున్నావు? ఇది స్టార్టింగ్ మాత్రమే. అంటే ఇంకా నన్ను ఏడిపిస్తావా? ఏడవటం చేత కానప్పుడు ఏడిపించడం చేత కావాలిగా. నేను ఇంట్లోంచి వెళ్ళగొడితే ఏం చేయగలవు? తిన్నగా వెళ్లి శిరీష్ దృష్టిలో పడతాను, మీకు విడాకులు ఇవ్వలేదని చెప్తాను. అమ్మో, అంత పని చేయకు, 100 కోట్లు పుచ్చుకుని జారిపోతాయి. మహా తల్లి, ఈ ఇంట్లోనే ఉండు. నేను ఇంట్లో ఉంటాను గాని మీరు మనసు మార్చుకునే వరకు మీ సంపాదనలో ఒక్క పైసా కూడా ముట్టుకోను. నా సంపాదనతోనే బతుకుతాను. నీ ఇష్టం వచ్చినట్టు నాకు విడాకులు మాత్రం ఇవ్వు, అంతే. సుశీల్ గారు ఎవరండి? నేనేనండి. లోపలికి వెళ్ళండి. రాజేశ్వరి గారు ఎవరండి? నేనే. లోపలికి వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. రాజేశ్వరి గారు, మీ బయోడేటా చూశాను. నా పిఏ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీకున్నాయి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. నెంబర్ 1, అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది? అన్నదానం. ఎందువల్ల? కోరికలు అంతులేనివి. ఎవరికైనా మీరు డబ్బిచ్చారనుకోండి, రూపాయి ఇస్తే 5 రూపాయలు కావాలంటారు. 25 లక్షలు ఇస్తే 100 కోట్లు కావాలంటారు. 100 కోట్లు ఇస్తే 1000 కోట్లు కావాలంటారు. ఆశకు అంతూ ఉండదు, తృప్తి ఉండదు. అదే అన్నం పెడితే కడుపు నిండాక ఇంకా చాలు అంటారు.
ఇంకా చాలు అని దానం తీసుకునేవాడు తృప్తిగా అనే మాట కాబట్టి అన్ని దానంలో కల్లా అన్నదానం గొప్పది. వెల్ సెడ్. క్వశ్చన్ నెంబర్ 2. జీవితంలో ప్రతి మనిషికి తనకంటూ ఓ డిసిప్లిన్ ఉంటుంది, ఉండాలి. అంటే ఏదో ఒక సూత్రాన్ని నమ్మి ఫాలో అవుతారు. మీరే సూత్రాన్ని నమ్ముతారు? మంగళసూత్రాన్ని. సో యు మ్యారీడ్? ఎస్ మ్యామ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన కాస్త డబ్బు పిచ్చెక్కువ. వద్దంటున్నా వినకుండా డబ్బు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్లారు. కాలక్షేపం కోసం నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మీ సమాధానాలు, మీ ప్రవర్తన నాకు నచ్చాయి. మిమ్మల్ని నా పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నేను మీకంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను శిరీష అని పిలిస్తే చాలు. అలాగే శిరీష. దట్స్ నైస్. శిరీష, నాకు ఉద్యోగం ఇవ్వడానికి మీరు ప్రశ్నలు వేశారు. అలాగే ఉద్యోగం చెయ్యాలంటే నాదో కండిషన్. చెప్పండి. నేను డ్యూటీలో చేరాక మీ రెస్పాన్సిబిలిటీ అంతా నాదే. దట్స్ ట్రూ. మీ పర్సనల్ మ్యాటర్స్ లో, అఫీషియల్ మ్యాటర్స్ లో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఐ లైక్ ఇట్. మీరు వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ శిరీష. హలో, రవికుమార్ గారు ఉన్నారండి? ఎస్ స్పీకింగ్. సార్, మిమ్మల్ని శిరీష మేడం గారు వెంటనే వచ్చి కలవమన్నారు. ఇప్పుడే వస్తున్నాను. సార్ ఎక్కడికి? శిరీష్ మేడం గారిని కలవాలి. మేడం గారిని కలవాలంటే ముందు పిఏ గారు పర్మిషన్ తీసుకోవాలి సార్. పిఏనా? అవును సార్, ఆ రూమ్ లో ఉన్నారు. ఓకే. మే ఐ కమ్ ఇన్? ఎస్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నువ్వా? అవును, నేనే. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నా మొగుడు రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ మొగుడు గారి సంపాదన మీద ఆధారపడటం ఇష్టం లేక శిరీష్ గారి పిఏగా ఉద్యోగంలో చేరాను. నేనే నీ మొగుడు అని చెప్పేసావు కంపతీసి. నువ్వే నా పెళ్ళానివి అని మీరు చెప్పే వరకు మీరు నా మొగుడని నేను చెప్పను. కంగారు పడకండి. సర్లే, నేను శిరీష్ ని కలవాలి. పనేంటో చెప్పండి. నీకు నేనెందుకు చెప్పాలి? అంత పర్సనల్. నేను ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ ని. పనేంటో నాతో చెప్పకపోతే లోపలికి వెళ్ళవను. నేను చెప్పను. వెళ్ళవను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అయ్యి బాబోయ్, ఎందుకే నన్ను ఇలా వేపుకు తింటున్నావు? మేమిద్దరం మాట్లాడుకోవాలని చెప్తున్నాగా. అదే, ఏం మాట్లాడుకోవాలి? లవర్స్ మధ్య అనేక ఉంటాయి. మీకు లవ్ చేయడం కూడా తెలుసా? అదేం ప్రశ్న? లవ్ చేయడం తెలిస్తే ఇంట్లో పెళ్ళం ఉందిగా, ఇలా ఊరి మీద పడ్డం ఎందుకు అని. ఎస్. రవికుమార్ ఇంకా రాలేదా? జస్ట్ ఇప్పుడు వచ్చారు మేడం. లోపలికి తీసుకురండి. అలాగే. మేడం గారు మిమ్మల్ని లోపలికి తీసుకురమ్మన్నారు. జస్ట్ మినిట్. ఎందుకు? తలదూకోండి, కాస్త గ్లామర్ గా ఉంటారు. హాయ్. హాయ్ రాజేశ్వరి గారు, మీకు చెప్పానే, ఇతనే రవి, నా వుడ్ బి హస్బెండ్. ఈమె నా పిఏ మిసెస్ రాజేశ్వరి. హలో. నమస్తే. నమస్తే. నా సెలక్షన్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. మీకు సరైన జోడి. ఈయన పెళ్లి చేసుకుంటే మీరు చాలా సుఖపడతారు. ఎలా చెప్పగల? సెకండ్ హ్యాండ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే విడాకులు తీసుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నో నో నో, నా ఉద్దేశం అది కాదు. ఆయన ప్రేమని మొదటి భార్య పొందలేకపోయింది కాబట్టి ఆయన దగ్గర బోల్డ్ అంత ప్రేమ స్టాక్ లో ఉండిపోయి ఉంటుంది. అదంతా మీకే కదా దక్కేది. మీరు ఆయన పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. థాంక్స్. కానీ ఓ చిన్న అబ్జెక్షన్. ఏంటది? నేను మీ పిఏను కాబట్టి రేపు మీకే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం నా డ్యూటీ, అవునా? ఎగ్జాక్ట్లీ. ఈయన మొదటి భార్య పరమ గయ్యాళై ఉండొచ్చు. రేపు మీకు ఏదైనా న్యూసెన్స్ చేయొచ్చు. అందువల్ల విడాకుల పత్రం నా ఫైల్లో కంపల్సరీగా ఉండాలి. అవును. అయ్య బాబోయ్, ఇరికించేసింది. ఇరికించేయడం ఏమిటి? అంటే అంటే లవర్స్ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అనుకుంటుంటే మధ్యలో మాటలో పెట్టి ఇరికించేసిందని ఆయన ఉద్దేశం. అంతేనా అండి? అంతేనండి. విడాకుల పత్రం ఎప్పుడు తెచ్చిస్తారు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఏమిటి? ఎవరివ్వాలి? కోర్టు నుంచి ఇంకా విడాకుల సర్టిఫికెట్ తెచ్చుకోలేదేమో. అవును, తెచ్చుకోలేదు. అయితే వెంటనే తెచ్చివ్వండి. అనుకుంటాం గాని ఇప్పుడు ఆ విడాకుల పత్రం అంత అవసరం అంటావా? అవసరమో కాదో అవన్నీ నాకు తెలీదు. ఒకవేళ విడాకుల పత్రం ఇవ్వకపోతే? శిరీష్ తో మీ పెళ్లి జరగదు. నేను మాట్లాడుతాను శిరీష్ తో. నేను అడుగుతున్నది విడాకుల సర్టిఫికెట్స్. అమ్మా తల్లి, అలాగే తీసుకొస్తాను. రవి, ఏంటలా అప్సెట్ అవుతున్నా? నాకు అప్పుడప్పుడు బీపీ రైజ్ అవుతూ ఉంటుందిలే. కొంచెం అలా వెళ్దామా? షూర్, పదండి. శిరీష, జస్ట్ మినిట్.
మీరు కొంచెం బయట ఉంటారా ప్లీజ్? శిరీష, నువ్వు నాకన్నా చిన్నదాను కాబట్టి చెప్తున్నాను, పెళ్ళయ్యే వరకు హద్దుల్లో ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఏం చెప్పింది? నీకు చెప్పకూడదు. కమ్. ఆగండి. ఎందుకు? స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి. స్నానం ఎందుకు? బయట తిరిగి వస్తే కాళ్ళు కడుకుని ఇంట్లోకి వెళ్ళడం మా పల్లెటూరు పద్ధతి. ఇదిగో, ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్తే నాకు ఒళ్ళు మంట. డబుల్ గేమ్లు ఆడే వాళ్ళకి అన్ని డబుల్ డబుల్ గానే కనపడతాయిలేండి. అంటే ఏంటే? స్నానం చేయకపోతే ఇంట్లోకి రానివ్వా? ప్రతి ఆడది తన ఇంటిని ఒక దేవాలయంలో చూసుకుంటుంది. మొగుడిని దేవుడిగా భావించి కొలుచుకుంటుంది. ఆ దేవుడు దెయ్యం వేషాలు వేస్తే ఏ భార్య సహించదు. ఇప్పుడు నేనేం దెయ్యం వేషాలు వేసానే? పరాయి ఆడదాంతో షికార్లు కొట్టి రావడానికి ఏమంటారు? మహాతల్లివి, సైడ్కి తీసుకెళ్లి గుసగుసలాడి ఏ మంత్రం వేసావు? కనీసం టచ్ కూడా చేయనివ్వలేదు. అంటే టచ్ చేయడానికి ట్రై చేశారన్నమాట. ఏం చేసి ఏం లాభం? విడాకుల సర్టిఫికెట్ తెమ్మని ఫిట్టింగ్ పెట్టావుగా. శిరీష పిఏగా ఆవిడ క్షేమం చూడటం నా ధర్మం. నన్ను పెళ్లి చేసుకుంటుందని నీ కుళ్ళు. అవునండి, నా కుళ్ళు, అసూయ, ఈర్ష్య. నాకే కాదు, ఏ ఆడదానికైనా మొగుడు విషయంలో అంతే. అందుకే పరాయి స్త్రీ పరిచయం అయితే వదిలే అనేస్తాం, భర్తకి తోబుట్టువులు చేసేస్తాం. ఎందుకు తెలుసా? భయం. ఇంకో ఆడది మొగుడిని ఎక్కడ ఎగరేసుకుపోతుందోనని భయం. అంటే ఎగరేసుకుపోవడం కాదు, నేనే ఎగిరిపోదాం అనుకుంటున్నాను. అందుకే రెక్కలు కత్తిరించాను. నేను విడాకులకు ఒప్పుకోను కనుక శిరీష్ కి మీరు విడాకుల పత్రం ఇవ్వలేరు. ఇవ్వకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోదు. పెళ్లి చేసుకోకపోతే మీరు నాకు మిగిలిపోతారు. మీరు శాశ్వతంగా నాకు మాత్రమే సొంతం కావాలని ఆశతో పనిచేశానండి. అంటే నీ పంతో నీదే గానీ విడాకులు ఏమనంటావు? ఇవ్వను. ఇవ్వకపోతే 100 కోట్లు చేతారిపోతాయే. ఇస్తే నా బతుకు నాశనం అయిపోతుందండి. అసలు నువ్వు కొడతారా? కొట్టండి. మీరు తిట్టినా కొట్టినా చివరికి చంపిన నాకు ఇష్టమే. ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది. మీరు నన్ను ప్రేమతో కొట్టారని తృప్తిపడతాను. రాజీ, చివరిసారిగా అడుగుతున్నాను, విడాకులు ఇస్తావా? ముడిపడినంత తేలిక కాదండి విడిపోవటం. మీరేం చేసినా నేను విడాకులు ఇవ్వలేనండి. విడాకుల పత్రం ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకోవా? రాజేశ్వరి గారు కంపల్సరీగా కావాలంటున్నారు. నీకు నేను ఎక్కువ, ఆవిడ ఎక్కువ? నువ్వెక్కువ, ఆవిడ మక్కువ. ఎందుకు అంత మక్కువ? ఆవిడ్ని చూడగానే నా ఫ్యూచర్ ని నిర్ణయించే టీచర్ గా భావించాను. అంటే యునో, నేను డబ్బులో పుట్టి పెరిగాను. నా చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఫెనాయిల్ చూసి పాలనుకునే నేచర్ నాది. అంటే నన్ను అనుమానిస్తున్నావు నువ్వు? నో నో నో, నాట్ ఇట్ ఆల్. బట్ రాజేశ్వరి గారిని ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇంటర్వ్యూలో మీరే సూత్రాన్ని నమ్ముతారు అంటే మంగళసూత్రాన్ని అని చెప్పారు. ఐ లైక్ ఇట్. అక్కడ పడేసిందనమాట. కాదు, నేనే పడిపోయాను, ముచ్చట పడిపోయాను. మంచి భార్యకుండాల్సిన మొదటి లక్షణం మంగళసూత్రాన్ని గౌరవించడం. రేపు నాకు మ్యారేజ్ అయ్యాక భర్తతో ఎలా మెలగాలో, భర్తని ఎలా చూసుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు. అందుకే ఆవిడని అపాయింట్ చేసుకున్నాను. పేరు కావిడ నాకు పిఏ అయినా నిజానికి నేనే ఆవిడ శిష్యురాల్ని. అంటే ఆవిడ గీచిన గీటి దాటనంటావు? ఖచ్చితంగా. విడాకుల సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలంటావు? నేననడం లేదు, రాజేశ్వరి గారు కావాలంటున్నారు. అంటుంది. నువ్వు సరెండర్ అయిపోయావు కదని ఏమన్నా అంటుంది. చిన్న విషయానికి నువ్వెందుకింత ఇదైపోతున్నావో ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ సర్టిఫికెట్ నువ్వు తేలేవా? ఎందుకు తేలను? తెస్తాను. నీ వాలకం చూస్తుంటే అసలు నువ్వు నీ భార్యతో విడాకులు తీసుకున్నావా లేదా అని నాకు డౌట్ వస్తుంది. చచ్చా, అదేం లేదు. నేను నిజంగా విడాకులు తీసుకున్నాను. దెన్ విడాకుల పత్రం తీసుకురా. తెస్తాను. దాట్స్ గుడ్. అనుకుంటాం గాని 100 కోట్లు అంత తేలిగ్గా వస్తాయా? మనిషిని నిలువునా కుదిపేస్తున్నాయి. రాజీ, ఎంత గొప్పగా ఇరికించేశావే.